వినిపిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు సాగుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఇంకా స్పష్టత లేదు. దీంతో సీట్ల సర్దుబాటుపై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. టికెట్ ఆశావాహుల్లో అయోమయం నెలకొంది. విశాఖ జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. విశాఖపట్నం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఇక్కడ పాలిటిక్స్ పై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి పెడతాయి. వచ్చే ఎన్నికల కోసం పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. టీడీపీ జనసేన ఇప్పటికే పొత్తులో ఉన్నాయి. కానీ బీజేపీ చేరుతుందా లేదా అనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. జనసేనతో తాము పొత్తులోనే ఉన్నామని కమలనాథులు చెబుతున్నారు. కానీ టీడీపీ పేరును మాత్రం కాషాయ పార్టీ ప్రస్తావించడం లేదు. తెలుగుదేశం కూడా బీజేపీ విషయంలో జాగ్రత్తగానే మాట్లాడుతోంది. కమలదళం నుంచి స్పష్టత లేకపోవడంతో ఏ సీటు ఎవరికో తెలియక 3 పార్టీల్లో గందరగోళం నెలకొంది. వైజాగ్, ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో కొంత స్పష్టత ఉన్నా మిగిలిన స్థానాల్లో క్లారిటీ లేదు. మరోవైపు తెలుగుదేశం జనసేనలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీలో చేరిన పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ సీట్లపై ఆశ పెట్టుకున్నారు. భీమిలి, విశాఖ దక్షిణ లేదా ఉత్తర నియోజకవర్గాలపై వంశీ దృష్టి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి, వైజాగ్ నార్త్, ఎలమంచలి స్థానాలపై కన్నేశారు. కానీ క్లారిటీ లేదు. విశాఖ లోక్సభ స్థానం నుంచి తామే పోటీ చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. తెలుగుదేశం జనసేనతో బీజేపీ పొత్తు కుదిరితే వైజాగ్ నార్త్ అసెంబ్లీ సీటుతో పాటు విశాఖ పార్లమెంటు స్థానాన్ని కమలనాథులు కోరే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం వైజాగ్ సౌత్ టీడీపీ ఇన్ఛార్జిగా గండి బాబ్జీ ఉన్నారు. పొత్తులో భాగంగా ఇటీవల జనసేనలో చేరిన వంశీకి ఈ సీటు కేటాయిస్తే గండి బాబ్జీకి పెందుర్తి లేదా మాడుగుల టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వంశీకి భీమిలి సీటును కేటాయిస్తే ఈ స్థానం ఆశిస్తున్న విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును నెల్లిమర్లకు పంపే అవకాశం ఉందట. పొత్తు కుదిరితే బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇక్కడి నుంచి పోటీకి దిగొచ్చని అంటున్నారు. విశాఖ లోక్సభ సీటు కోసం బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు జనసేన నేత పంచకర్ల రమేష్ బాబు విశాఖ నార్త్తో పాటు పెందుర్తి సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అటు ఎలమంచలికి వెళ్లే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా పెందుర్తి సీటుపై కన్నేశారు. పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయిస్తే బండారు సత్యనారాయణమూర్తిని మాడుగుల నియోజకవర్గానికి పంపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వస్తే కానీ ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలీదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.